2026 పరాభవనామ సంవత్సరంలో కుంభరాశివారికి ఒక ప్రత్యేకమైన కాలం ప్రారంభమవుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. చాలా సంవత్సరాలుగా శని ప్రభావం వల్ల కష్టాలు, పరీక్షలు, ఆలస్యం, ఆర్థిక ఒత్తిడులు, మానసిక భారాలు అనుభవించిన కుంభరాశివారికి ఇప్పుడు శని చివరి దశలు ఒక పెద్ద మార్పు కనిపించబోతోంది. ఇది ఒక్కసారిగా వచ్చిన అదృష్టం కాదు. గతంలో మీరు అనుభవించిన కష్టాలు, మీరు చేసిన కష్టపడిన పని, మీరు చూపిన సహనం ఇవన్నీ కలిసి ఇప్పుడు ఫలితాలివ్వబోతున్న సమయం. చాలామంది కుంభరాశివారు ఒక ప్రశ్న అడుగుతుంటారు, ఎప్పటివరకు ఈ కష్టాలు అని. కాని జ్యోతిష్యశాస్త్రం చెప్పే ఒక గొప్ప సత్యమేమిటంటే, శని ఎప్పుడూ మనల్ని నాశనం చేయడానికి రాడు. మనల్ని తీర్చిదిద్దడానికి, బలంగా చేయడానికి, జీవితాన్ని లోతుగా అర్థం చేసుకునేలా చేయడానికి వస్తాడు. ఇప్పుడు ఆ శని పరీక్షల చివరి దశలో ఉన్నందున జీవితంలో అద్భుతమైన మార్పులు కనిపించే అవకాశాలు బలంగా ఉన్నాయి. మొదటిగా కుంభరాశివారికి జరిగే మొదటి అద్భుతమేమిటంటే, జీవితంలో నిలిచిపోయిన పనులు ఒక్కొక్కటిగా కదలడం ప్రారంభమవుతుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు, ఆలస్యమైన ప్రాజెక్టులు, నిలిచిపోయిన అవకాశాలు ఒక్కసారిగా ముందుకు సాగుతాయి. గతంలో ఎంత ప్రయత్నించినా కదలని విషయాలు ఇప్పుడు చాలా సులభంగా జరిగేలా అనిపిస్తుంది. ఇది చాలామంది జీవితంలో ఒక పెద్ద మలుపుగా మారుతుంది. రెండవ అద్భుతం ధనయోగం. ఇప్పటివరకు డబ్బు వచ్చినా నిలవకపోవడం, అనుకోని ఖర్చులు రావడం, అప్పులు పెరగడం వంటి సమస్యలు ఎదురై ఉండవచ్చు. కాని ఇప్పుడు పరిస్థితి నెమ్మదిగా మారుతుంది. ఆదాయం పెరిగే అవకాశాలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో అనుకోని డబ్బు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో చేసిన పెట్టుబడులు ఇప్పుడు లాభాలివ్వడం ప్రారంభించవచ్చు. మూడవ అద్భుతం అవకాశాల రూపంలో వస్తుంది. చాలామంది కుంభరాశివారు మనకు అవకాశం రావడం లేదు అని భావిస్తుంటారు. కాని ఈ కాలంలో కొత్త అవకాశాలు అనుకోని విధంగా మీ ముందుకు వస్తాయి. ఒక చిన్న పరిచయం, ఒక చిన్న సమాచారం, ఒక చిన్న నిర్ణయం కూడా మీ జీవితాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి అవకాశాలు కనిపించవచ్చు. నాల్గవ అద్భుతం కుటుంబంలో శుభవార్తలు. చాలా కాలంగా కుటుంబంలో ఉన్న టెన్షన్లు తగ్గడం ప్రారంభమవుతుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు మొదలయ్యే అవకాశం ఉంది. పెళ్లిళ్ళు, కొత్త ఇల్లు, కొత్త కొనుగోళ్లు వంటి విషయాలు కుటుంబంలో ఆనందాన్ని తీసుకురావచ్చు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అపార్థాలు కూడా నెమ్మదిగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐదవ అద్భుతం ఆరోగ్యంలో మెరుగుదల. గత కొంతకాలంగా మానసిక ఒత్తిడి, అలసట, నిద్రలేమి వంటి సమస్యలు ఉంటే ఇప్పుడు పరిస్థితి మెరుగుపడుతుంది. మనసుకు ఒక శాంతి కలిగే కాలమిది. మీరు చేసిన కష్టానికి ఇప్పుడు కొంత ఉపశమనం లభించే సమయం. ఆరవ అద్భుతం గౌరవం మరియు గుర్తింపు. మీరు చాలా కాలంగా చేస్తున్న పని ఇప్పటివరకు పెద్దగా గుర్తింపు పొందకపోయుండవచ్చు. కాని ఈ కాలంలో మీ ప్రతిభను గుర్తించే వ్యక్తులు కనిపిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్, సమాజంలో గౌరవం, మీ పనిమీద ప్రశంసలు రావడం వంటి మార్పులు కనిపించవచ్చు. ఏడవ అద్భుతం ఆత్మవిశ్వాసం. చాలా కాలంగా ఎదురైన కష్టాలు కొన్నిసార్లు మనలో నమ్మకాన్ని తగ్గిస్తాయి. కాని ఇప్పుడు మీరు మళ్లీ మీపై విశ్వాసం పెంచుకునే పరిస్థితి వస్తుంది. నేను కూడా చేయగలను అనే భావన బలపడుతుంది. అదే భావన మీ జీవితాన్ని ముందుకు నడిపించే శక్తిగా మారుతుంది. పిల్లల విషయానికి వస్తే చదువులో దృష్టి పెరుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇది మంచి సమయం. గురువుల సహాయం కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. యువకులు మరియు యువతుల విషయానికి వస్తే కెరీర్లో మంచి మార్పులు కనిపించవచ్చు. కొత్త ఉద్యోగం, మంచి జీతం, విదేశీ అవకాశాలు వంటి విషయాలు అనుకోకుండా రావచ్చు. కొందరికి జీవిత భాగస్వామి గురించి మంచి వార్తలు కూడా రావచ్చు. వ్యాపారం చేసేవాళ్లకు నెమ్మదిగా వ్యాపారం పెరుగుతుంది. గతంలో పెట్టిన శ్రమ ఇప్పుడు ఫలితాలివ్వడం ప్రారంభించబోతోంది. కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు రావచ్చు. ముఖ్యంగా టెక్నాలజీ, ట్రేడింగ్, సర్వీస్ రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కూడా మంచి కాలం కనిపిస్తుంది. భూమి, ఇల్లు, ప్రాపర్టీ సంబంధిత లావాదేవీలు ముందుకు సాగవచ్చు. కొన్ని సందర్భాల్లో మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవాళ్లు జాగ్రత్తగా కాని తెలివిగా ముందుకు వెళ్లితే మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. అనుభవంతో చేసిన నిర్ణయాలు మంచి ఫలితాలివ్వవచ్చు. న్యాయవాదులకి కేసుల్లో పురోగతి కనిపించవచ్చు. ఆలస్యమైన కేసులు ముందుకు కదలవచ్చు. క్లయింట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. డాక్టర్లకి పేరు ప్రతిష్టలు పెరగవచ్చు. సేవాభావంతో చేసిన పని మంచి గుర్తింపును తెచ్చిపెట్టవచ్చు.
వృద్ధులకి మనశ్శాంతి కలిగే కాలమిది. కుటుంబ సభ్యుల ప్రేమ, గౌరవం ఎక్కువగా అనుభవించే అవకాశం ఉంటుంది. మొత్తానికి కుంభరాశివారికి 2026 సంవత్సరం ఒక మార్పు కాలంగా కనిపిస్తోంది. గతంలో ఎదురైన కష్టాలు మీ జీవితాన్ని బలంగా తయారు చేశాయి. ఇప్పుడు ఆ శ్రమకు ఫలితం కనిపించే దశ ప్రారంభమవుతోంది. అవకాశాలు వచ్చినప్పుడు వాటిని గుర్తించి సరైన నిర్ణయం తీసుకుంటే ఈ కాలం నిజంగా ఒక పెద్ద మలుపుగా మారవచ్చు. జ్యోతిష్యం చెప్పేది ఒక మార్గదర్శకం మాత్రమే, కాని కష్టపడే మనిషికి గ్రహాలు కూడా సహకరిస్తాయని పెద్దలు చెప్తారు. కాబట్టి విశ్వాసంతో, ధైర్యంతో, మంచి ఆలోచనలతో ముందుకు సాగితే ఈ కాలం మీ జీవితంలో ఒక శుభ అధ్యాయంగా నిలిచిపోవచ్చు.